సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటం నా డ్రీమ్. షూటింగ్ ఎలా తీస్తారు, జనాలు ఎలా ఉంటారు, కమిట్మెంట్స్ అది ఇది అని అంటారు కదా, అసలు డైరెక్షన్ ఎలా, లైటింగ్ సెటప్ ఎలా, అసలు సినిమా ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంటుంది అని చిన్నప్పటి నుంచి చూడాలనిపించేది. ఎందుకంటే మా డాడీ ఎప్పుడు సినిమాల గురించి, హీరోయిన్, డైరెక్టర్స్, రైటర్స్ ప్రతి ఒక్కరి గురించి చెప్తూ ఉండేవారు. నాకు స్టోరీస్ రాయటం అప్పటి నుంచే మొదలైంది. సో సినిమా అనే లైఫ్ ని నేను చూడాలనుకున్నా. అనుకోకుండా ఒక రోజు 2021లో నా బెస్టీ వాళ్ళ అన్నయ్య గారు ఒక ఫంక్షన్ కి హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తే నా గురించి నా ఫ్రెండ్ ఆ అన్నయ్యకి చెప్పింది. తినకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, స్టోరీస్ రాస్తుంది, హైదరాబాద్ లో మీకు తెలిసిన డైరెక్టర్స్ ఉంటే ఒకసారి మాట్లాడన్నయ్య అని అడిగింది. నా లక్ ఏంటో గానీ ఆ అన్నయ్యకి ఒక ఫ్రెండ్ ఉన్నారు, సంపత్ గారు అని. తను నిహారిక కొనిడెల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి డైరెక్షన్ చేయడానికి స్టోరీస్ రాస్తున్నారు ఆ టైంలో. సో తనకి కాల్ చేసి అడిగితే ఒక చిన్న క్రైమ్ థ్రిల్లర్ షూట్ చేస్తున్నాము, తనకి ఇప్పుడు కుదిరితే రమ్మను, వర్క్ నేర్చుకుంటది అని అన్నారు. నేను ఇంకా గాల్లో ఎగిరిపోయా బ్రో. ఎందుకంటే ఒక పల్లెటూరు నుంచి బయటకు వచ్చి నచ్చిన ఫోటోగ్రఫీ చేసుకుంటూ ఏదో ట్రై చేస్తున్నా. అదే టైంలో చిన్నప్పటి నుంచి కలల కన్నా ప్లేస్ కి వెళ్తున్నామంటే ఆనందం ఎక్కడ ఆగిది చెప్పండి. ఇంకన్నీ వదిలేసా బ్రో. ఫోటోగ్రఫీ కూడా స్లోగా తగ్గించేసా. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మా దగ్గరే ఉండు, బయట బ్రతకలేవు అని మా డాడీ అన్నా సరే వినకుండా ఒక బ్యాగ్ బట్టలు సర్దుకొని 2021 ఇయర్ లో ఫస్ట్ టైం హైదరాబాద్ లో అడుగు పెట్టా బ్రో. నా అనే లైఫ్ స్టోరీలో ఇదొక చిన్న లైన్.